ఇందులో సక్సెస్ రేట్ కూడా ఇంపార్టెంట్ కదా భయ్యా. హ్మ్. మీ పాటలు హిట్ అయినాయి కానీ మీ పాటలు హిట్ అయినంత సినిమాలు హిట్ అవ్వలేదు. అది మెయిన్. కొన్ని అది ఒప్పుకుంటారుగా కొంచెం. డెఫినెట్గా ఒప్పుకుంటాను. ఇప్పుడు అదే అన్న సినిమా సక్సెస్ అయితే ఇది వేరు. అవును. ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు అవును. అది ఒక పెద్ద ప్రాజెక్ట్. మీ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ దేవుడు చేసిన మనిషి. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, బిగ్గెస్ట్ బడ్జెట్. నాకు ఆ సినిమాకి దాదాపు నాకు 45 లక్షలు ఇచ్చారు ఆ టైంలో, ఆ రోజుల్లో. ఆ రోజుల్లో. ఆ పాటలన్నీ కూడా అద్భుతమైన సూపర్ పాటలు. అంత లైవ్ ఇన్స్ట్రుమెంట్స్, టాప్ సింగర్స్ ఇన్ ఇండియా, పెద్ద పెద్ద సింగర్స్ ఆ టైంలో ఎవరు, ఉదిత్ నారాయణ గారు, శ్రేయ ఘోషల్ గారు, అదనాన్ స్వామి గారు, చిన్మయి, ఇలా సుఖేంద్ర సింగ్, ఇలా అందరు పెద్ద పెద్ద వాళ్ళందరితో పెట్టి చేసిన ఆల్బమ్ అది. కానీ భలే ఉంటే ఆల్బమ్. అన్ఫార్చునేట్లీ మూవీ ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే అది కూడా నాకు ఇప్పుడు అర్థం కాదు లాజిక్. ఒక మూవీ ఫ్లాప్కి టెక్నీషియన్ సంబంధం ఏంటంటే నాకు ఇప్పుడు తెలియదు. కానీ ఆ పాటలు చూసి కూడా మళ్ళీ మీకు ఎవరు అదే నవ్వుకుంటాను నేను ఇప్పటికి. అందరూ అంటారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని చెప్పి ఆ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరూ నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు, కానీ వాళ్ళే మళ్ళీ పిలవలేదు. అది నిజంగా అదే అంటే 80/20 అయి ఉంటుంది. దానికి మనం ఏం చేయలేం. కానీ దాన్ని ఈజీగా తీసుకొని మూవ్ ఆన్ అవటం కూడా చాలా ఎగ్జాక్ట్లీ అంతేగా. ఇప్పుడు దానికోసం నేను బాధపడుకుంటూ అక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అది నేను 100% పూరి జగన్నాథ్ అని నేర్చుకున్నది అది. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఆఫీస్లో నేను తనతో చాలా సంవత్సరాలు ట్రావెల్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. మార్నింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా టెన్షన్ ఉండదు మనకి. మనడు అలా కూర్చొని కూల్గా కాఫీ తాగుతూ ఉంటాడు. 11, 11:30, 1 గంటకి ఈ టాక్స్ రిలీజ్ అవుతుంటాయి కదా, అక్కడి నుంచి సూపర్ హిట్ టాక్ వస్తే కొంచెం మళ్ళీ వేస్తాడు మనిషి. ఆ రోజు లేస్తారు, వచ్చిన వాళ్ళని అగ్రించుకుంటాడు, ఇదంతా అవుతాడు. ఫ్లాప్ టాక్ వచ్చింది అంటే సైలెంట్గా ఉంటాడు మనిషి, బాధపడుతున్నట్టు ఉంటాడు, మళ్ళీ కామ్గా ఉంటాడు. నిశ్శబ్దం ఉంటుంది, మాట్లాడుతుంటాడు, కామ్గా ఉంటాడు. సాయంత్రం వరకు ఆ మూడు అలా కంటిన్యూ అవుతుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు కదా, నెక్స్ట్ డే ఆ సినిమా తీసిన మనిషి ఈయన అనేటట్టు ఉంటాడు. మళ్ళీ మామూలుగానే ఫ్రెష్ థాట్స్ వచ్చేస్తాడు. ఓకే అయిపోయింది అంటుంది దానికి. అంతే, ఆ వన్ డే ఉంటుంది ఆ ఫీలింగ్ మనిషికి. సో అది ఆ నేచర్ అనేది కొంచెం అతను చూసి అలవాటైంది బాగా. ఓకే మనం రెండింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది.